ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి మహోన్నతమైన నామమున, పరిశుద్ధ నామమున ప్రభా మరి మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అనే నామం కలిగిన ఈ యొక్క నామమును బట్టి ప్రభా మరి మాకు అనుగ్రహించిన యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి ఈ యొక్క 2022 సంవత్సరము ఫిబ్రవరి మాసాన్ని బట్టి కూడా స్తోత్రములు. 10 రోజులు మీరు మమ్మల్ని కాచినారు, కాపాడినారు, రక్షించినారు, భద్రపరిచినారు. ఈ యొక్క 11వ రోజు కొరకు కూడా స్తోత్రములు. ఈ రోజు కూడా మీరు మాకు చేసిన సహాయం అంతటికై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభువా మరి మాకందరికీ వ్యక్తిగతంగా అనుగ్రహించిన రక్షణ కొరకు స్తోత్రములు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానముల యందు సామాన్యమైన విశ్వాసం ఉంచుట ద్వారా మాకందరికీ అనుగ్రహించిన రక్షణ కొరకు స్తోత్రములు. ప్రభువా మరి సంగారెడ్డి ప్రాంతంలోని బట్టి స్తుతిస్తున్నాం. ఈ యొక్క ప్రాంతంలో ఏపీసీ ప్రార్థనా మందిరం అనే ఈ యొక్క దీపస్తంభాన్ని మీరు నిలబెట్టినందుకు కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రభువా మీ ప్రజలు, మీ సంఘము, మీ రక్తం చేత మీరు కొనబడిన ప్రజలు, నా సంఘమును నేను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రములు. ఈ ప్రాంతంలో ఇక్కడ మీరు నిలబెట్టిన ఈ యొక్క మందిరం కొరకు, ఈ యొక్క దీపస్తంభం కొరకు స్తుతిస్తున్నాం. గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ నుంచి జరుగుతున్న పరిచర్యను బట్టి కూడా స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. పరిచర్యను దీవిస్తూ వస్తున్నందుకు కూడా స్తోత్రం. పరలోకపు తండ్రి, మరి ఈ యొక్క 2వ శుక్రవారం, ప్రతి నెల 2వ శుక్రవారం మరి రాత్రి ప్రార్థన కొరకు కొద్దిమందిని, మీ భక్తులని, మీ పిల్లలని మీ ఇంటికి తీసుకొని వచ్చినందుకు స్తోత్రములు. ప్రభా కూడికను మేము ప్రార్థనతో ఆరంభిస్తున్నాం. పాడే పాటలలో కూడా సహాయం చేయండి, వాక్యంలో కూడా మాకు తోడుగా ఉండండి. ఆ తర్వాత ఏ అంశాల కొరకు ప్రార్థన చేయాలో అవి కూడా మీరు మాకు తెలియజేయండి. ప్రభా మరి మీరు నమ్మదగిన దేవుడు, మేము నమ్మతగని వారమైనప్పటికీ మీరు మాత్రం మీ నమ్మకత్వాన్ని వదులుకోకుండా అలాగే మీ యొక్క నమ్మకత్వాన్ని మా పట్ల చూపిస్తూ వస్తున్నందుకు స్తుతిస్తున్నాం. ప్రభా మరి ఏ అంశాల కొరకు మేము ప్రార్థన చేయాలో అది కూడా మాకు నేర్పించవలసిందిగా కోరుతూ మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పచెప్తున్నాం. అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో మేము యేసు నామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. ప్రభువా మరి మీరు లేకుండా మేమేం చేయలేమని యథార్థంగా ఒప్పుకొంచు. మంచి మెలకువ మాకు కూడా అనుగ్రహించండి. ప్రభువా మీ చిత్తమైతే ఉదయం వరకు ఇలాగే ప్రార్థనలో కొనసాగేలాగున మాకు సహాయం చేయవలసిందిగా కోరుతూ మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఒక పాట పాడుకుందాం. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను అనే పాట పాడతాం. నూట 62 నా దగ్గరున్న పాటల పుస్తకంలో 162. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావలికి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావలికి. నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి నిరతము నలరారెడు మా ప్రభువా. నిరతము నలరా
నేడు మా ప్రభువా. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. వేతరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా వేతరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా వింతల కృపాంబుదియగు దేవా. వింతల కృపాంబుదియగు దేవా. ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీ సత్య సాందత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. నీ సత్య సాందత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. మెరసెను నామదిలో నా దేవా. మెరసెను నామదిలో నా దేవా. మరువగలేమి మధురా ప్రేమ. మరువగలేమి మధురా ప్రేమ. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత. వాత్సల్యత వెలసెను మాపై. వాత్సల్యత వెలసెను మాపై. కృతగ ప్రతిదినము యేసు ప్రభు. కృతగ ప్రతిదినము యేసు ప్రభు. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను. మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు. మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు. పునరుగ కాపాడు
పదిలముగా ఉనరుగా కాపాడును పదిలముగా దిన దినమును నిందారహితముగా దిన దినమును నిందారహితముగా నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను తండ్రి కుమారాశుతమకును తరతరములకు మహిమాగనత తండ్రి కుమారాశుదాత్మకును తరతరములకు మహిమాగనత పరిపూర్ణముగా ప్రబలునుగాక పరిపూర్ణముగా ప్రబలునుగాక పరిపరి విధముల ప్రభు సంగములు పరిపరి విధముల ప్రభు సంగములు నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను నా దగ్గర ఉన్న పుస్తకంలో 569 నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చి తిని నా దగ్గర ఉన్న పుస్తకంలో 569 రెండో చరణం మాత్రం పాడతాం రెండో చరణం ఒకటే పాడతాము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చి తిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చి తిని ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చి తిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చి తిని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున ప్రభు మరి మీ సన్నిధికి రావడానికి అనుగ్రహించిన కృప కొరకు స్తోత్రములు ప్రభు. మరి ప్రార్థనలో మరి మేము కొనసాగింపక మునుపు మీ వాక్యాన్ని కొంచెం ధ్యానిస్తున్నాము, మీ వాక్యాన్ని కొంచెం చూసుకుంటున్నాము.
వాక్యం ద్వారా మమ్మల్ని తాజాపరచండి, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. ప్రభువా, వాక్యం ద్వారా మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు దయచేసి నేర్పించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభువా, మరి ఏ అంశాల కొరకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి ప్రభువా, మరి మా సహాయం ఎక్కడి నుండి వస్తుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మాకు తెలియజేస్తారని నమ్మి స్తుతిస్తూ వస్తున్నాం. అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో మేము యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. ప్రభువా, మీ ఇంటికి వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి స్తోత్రములు. ఇంకా మార్గంలో ఉన్న వాళ్ళని మీరు త్వరపెట్టి తీసుకొని రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభువా, మరి మేము గడపబోయే ఈ యొక్క సమయాన్ని మా కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా కోరుతూ ప్రభువా, సంఘానికి క్షేమకరమైన పరిచర్య ఇక్కడ నుంచి జరిగేలాగున, విశ్వాసులు ఆత్మీయంగా ఎదిగేలాగున, ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి వచ్చేలాగున మీరు సహాయం చేయవలసిందిగా కోరుతూ మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్తూ అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో మేము యేసునామమున గద్దిస్తూ బంధిస్తూ మా రక్షకుడైన యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుతాం. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కలిసి బిగ్గరగా చదువుతాం. వైద్యుడైన లూకా రాసిన లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఎంత మంచి మాట. మరొక పర్యాయం నేను చదువుతున్నాను. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఆ దినముల యందు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య ఆరంభించిన దినములలో ఆయన 30 సంవత్సరాలకి ఆయన యొక్క సేవా పరిచర్య అనేది ఆరంభమైంది. సో ఆయన సేవా పరిచర్య ఆరంభం చేసిన దినములలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. సో మనం ఇప్పుడు రాత్రి ప్రార్థనకి వచ్చినాము. సో వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి వందనాలు. సో కాబట్టి నేను కూడా వద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ మొత్తానికి పరిశుద్ధాత్మ దేవుడు అయితే తీసుకొని వచ్చినాడు. సో పొద్దున్నుంచే వెళ్ళాలి అదే తిరుగుతున్నది మా ఇంట్లో. ఎట్లయినా సరే మందిరానికి రాత్రి ప్రార్థనకు నువ్వు పోవాల్సిందే. ఆ తలంపు మరి దేవుడు ఎందుకు పుట్టించిండో తెలియదు. నేను ఆఫీస్ వారికి ఇంట్లోనే కూర్చొని చేస్తున్నా కానీ అదే ఆలోచన నడుస్తూనే ఉన్నది. నువ్వు ఎట్లయినా సరే నువ్వు మందిరానికి పోవాల్సిందే, రాత్రి ప్రార్థనకు నువ్వు పోవాలి, జరసేపు అన్న కూర్చొని రా. అదే తిరుగుతూ ఉన్నది మొత్తానికి వచ్చేసి వచ్చినాక అర్థమైపోయింది ఎందుకు దొరికించిండో దేవుడు. సో కాబట్టి ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. సో కాబట్టి మనం ఏది నేర్చుకోవాలన్నా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నుండే నేర్చుకోవాలి. ఎందుకంటే మనుషుల దగ్గర నుండి నేర్చుకున్నాం అనుకోండి, సపోజ్ దావీదు దగ్గర నుండి నేర్చుకుందామని అనుకుందాం. ఆయన ఒక దిక్కు హృదయానుసారుడు, ఆయన ఇంకో దిక్కేమో వ్యభిచారి. మానవుడు మంచిదాన్ని చూడడం పక్కన పెట్టేసి ఆ చెడుదాన్నే చూస్తాడు అనమాట ఎప్పటికీ. ఆ మనసు అనేది అట్లనే గుంజుతుంటుంది. అదే దాన్ని నొక్కి ఆడికే పోతుంది మనసు అంతా. సో కాబట్టి అట్లా వేరే ఏ మానవులైనా అంతే. సో మానవుని లోపల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకోకన్నా ముందు ఇష్టం వచ్చినట్టు బతుకుతుంది. సో కాబట్టి ఏ చెడు కూడా దొరకని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే అది యేసు ప్రభు. ఆయన లోపల మనం చెడు వెతికినా దొరుకుతుంది. ఆయన లోపల చెడు వెతుకుదామని పోతే మన చెడు బయటపడుతుంది. సో అది ఈ బైబిల్కి ఉన్న ప్రాముఖ్యత అన్నమాట. సో కాబట్టి అందుకే ఏది నేర్చుకోవాలన్నా మనము యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నుండే నేర్చుకోవాలి. ఉపవాస ప్రార్థన చెయ్యాలి అని అనుకున్న యేసు ప్రభు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉంటారు. ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. దాని తర్వాత రాత్రి ప్రార్థన. సో యేసు ప్రభు నైట్ అంతా ప్రార్థన చేసినాడు ఒంటరిగా.
సో కాబట్టి ఇట్లా రాత్రంతా ప్రార్థన చేయడం. సో ఏమి అంటే ఈ మన హెబ్రోన్ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే ఇదే, మనం బైబిల్లో ప్రతి ఒక్క వచనాన్ని ఫాలో అవుతున్నాం. ఏ వచనమైనా తీయండి, ఆ వచనాన్ని మనము వెంబడిస్తున్నాం. ఉదాహరణకి కీర్తన 96 3వ వచనం. కీర్తన 96:3. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అంటే ప్రజలందరూ ఇక్కడికి వచ్చి కూడుకున్నప్పుడు ఒక వ్యక్తి గట్టి అయిన స్వరంతో దేవుని ఆరాధన చేయడం. ఆ సమస్త జనులలో ఏం చేస్తున్నా, ఆయన నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను నేను ప్రకటిస్తున్నాను. సో దట్ ఈస్ కాల్డ్ వర్షిప్. 40వ కీర్తన 10వ వచనం. 40వ కీర్తన 10వ వచనం. ఎందుకు చెప్తున్నాను అంటే, వి హెబ్రోన్ పీపుల్ మనం ఏం చేస్తున్నామంటే బైబిల్లో ప్రతి ఒక్క వచనాన్ని ఫాలో అవుతున్నాం, ప్రతి ఒక్క వచనాన్ని మనము వెంబడిస్తున్నాం. సో అందుకొరకు నేను చెప్తున్నాను, అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. 40:10. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయ. మహాసమాజం. సో ప్రజలు వందలలో మరి వేలల్లో దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు గట్టి అయిన స్వరంతో మనము ఇక్కడ చెప్తున్నాం, దేవుని ఆరాధన చేస్తున్నాం. సో మహాసమాజంలో దేవుని ఆశ్చర్య కార్యాలను నేను ఏం చేస్తున్నానంటే ఆరాధన పూర్వకంగా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సో వీఆర్ ఫాలోయింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. 22:22 కీర్తన. కీర్తన 22:22. నా నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. చూస్తారా, సమాజ మధ్యమున, సమాజంగా ప్రజలు కూడుకున్నప్పుడు నేనేం చేస్తానంటే దేవుణ్ణి స్తుతిస్తాను. సో కాబట్టి సమాజ మధ్యమున నేను నిన్ను స్తుతించాను. సో వీ హెబ్రోన్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్స్ ఆఫ్ ద బైబిల్. సో అందుకే ఈ సంఘం అన్న, ఈ సంఘ దర్శనం అన్న నాకు చాలా ఇష్టం. ఇక్కడనే 25వ వచనం. 22:25. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను, ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు. మహాసమాజం, సమాజంగా ప్రజలు కూడుకున్నప్పుడు ఒక వ్యక్తి పాటెత్తి కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తారు. సో కాబట్టి సో వీ హెబ్రోన్ పీపుల్ మనం ఏం చేస్తున్నామంటే బయటికి కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు అని మాకు నడుస్తూనే ఉంటాయి. అదే ఇది దర్శనం మాత్రం పోతుందా? సో కాబట్టి లూకా సువార్త 6:12 మన ప్రార్థన కొరకు మనం తీసుకున్న వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. సో ఏం చెప్పినాము అని అంటే, మనము బైబిల్లో ప్రతి ఒక్క వచనాన్ని అనుసరించి మన సంఘ దర్శనం అనేది ఉన్నది. అది చెప్పడానికి కొన్ని వచనాలు నేను మీకు చూపించినాను. సో 6:12 వస్తే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. సో రాత్రి అంతా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినారు. సో కొండకు వెళ్ళినారు. సో బైబిల్లో కొండకు ఎక్కడం, కొండలు అంటే ప్రార్థన అని అర్థం. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎక్కడైనా సరే కొండలు అనే మాట వచ్చిందంటే అది ప్రార్థనకి సాదృశ్యం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా తన ప్రజల చుట్టూ, యెరూషలేము చుట్టూ ఏమున్నాయంట? పర్వతాలు అంటే ప్రార్థన. యెరూషలేము చుట్టూ ఎవరు ఉండాలి అని అంటే ప్రార్థన చేసేవాళ్ళు
ఉండాలన్నమాట. సో యెరూషలేము చుట్టూ ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే యెరూషలేము అనేది క్షేమంగా ఉంటుంది. కొండలు, పర్వతములు అనే మాట ఎక్కడొచ్చినా సరే అక్కడ ప్రార్థన. సో కొండలు, పర్వతాలు అని అంటే అది ప్రార్థన. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతరం చెందేటప్పుడు కూడా ఆయన కొండెక్కిపోయినాడు. రూపాంతర కొండెక్కిపోయినాడు. సో అక్కడ కూడా అది కూడా ప్రార్థన. సో కొండ లేకపోతే పర్వతము అనే మాట ఎక్కడొచ్చినా సరే అక్కడ అది ప్రార్థన. అది ప్రార్థనకి సాదృశ్యం. సో కాబట్టి ఏం చేస్తామంటే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రకటించినాడు, ఆయన అద్భుతాలు చేసినాడు, ఆయన ప్రార్థన చేసినాడు, ఆయన ఆరాధన కూడా చేసినాడు. ఆయన చెయ్యని పని అంటూ ఏమీ లేదు. సో పాపం తప్ప అన్నీ దేవుని చిత్తానుసారంగా అన్నీ కరెక్ట్ చేసినాడు. సో ఒక్క లూకా సువార్తలు మాత్రమే 7 పర్యాయములు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినట్టు రాదు. మిగతా వేరే సువార్తలలో కానీ వేరే పత్రికలలో కానీ ఎక్కడ కూడా అట్లా రాయబడి లేదు. 4 సువార్తలలో యేసుప్రభు గురించి రాయబడ్డది. ఆ 4 సువార్తలలో కేవలం లూకా సువార్తలో మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినట్టు 7 పర్యాయాలు రాయబడ్డాయి. ఆ 7 మాటలు ఏంటో, ఆయన ఏ అంశాల గురించి ప్రార్థన చేసినాడో వాటిని చూసుకొని మనం ప్రార్థనలో కొనసాగుతాం. సో కాబట్టి లూకా సువార్త మరి 3:21 ఫస్ట్ టైం లూకా సువార్తలో దేవుడు ప్రార్థన చేసినాడు, యేసు ప్రభు ప్రార్థన చేసినాడు అని రాయబడ్డది 3:21. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. ప్రజలందరూ బాప్తీసము పొందినప్పుడు యేసు కూడా బాప్తీసము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి, సో పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి లూకా సువార్తలో మొత్తం 7 సార్లు యేసు ప్రభు ప్రార్థన చేసినట్టు రాయబడింది. సో అందులో మొట్టమొదటిది ఇక్కడనే, ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినాడు అని ఇక్కడ రాయబడింది. ప్రజలందరూ బాప్తీసం పొందుతున్నారు. సో యేసు కూడా బాప్తీసము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి. సో ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? ఆకాశం అనేది తెరవబడుతుంది. ఆ ఆకాశంలో పరలోకంలో ఆయన దగ్గర బోరుడంత ధనం ఉంది, బోరుడని నిధులు ఉన్నాయి. ఉదాహరణకి మోషే ప్రార్థన చేసినాడు, ఆకాశం తెరవబడింది, మన్నా అనేది అది వస్తుందా? దేవదూతలు భుజించే ఆహారం. ప్రార్థనకి చాలా శక్తి ఉంది. పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే అవకాశం అనేది తెరవబడుతుంది. ఆయన దగ్గర ఉన్నాయన్నీ మనకి ఇచ్చేస్తాడు. ప్రార్థన అనేది ఆకాశాన్ని తెరుస్తుంది. సో మన ప్రార్థన, సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు దేని గురించి ప్రార్థన చేసినాడంటే లోకం గురించి, వరల్డ్, ప్రజలందరూ, అందరి కొరకు దేవుడు ప్రార్థన చేశాడు, లోకంలో ఉన్న వాళ్ళందరి కొరకు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. సో లూకా సువార్తలో మొట్టమొదటిసారి యేసు ప్రభు ప్రార్థన చేసింది 3:21 లూకా సువార్త. సో హీ ప్రేడ్ ఫర్ ద వరల్డ్, అందరి కొరకు ఆయన ప్రార్థన చేసినాడు. రెండోది ఇక్కడ మనం తెలుసుకున్న సంగతి ఏంటంటే, ప్రార్థన చేస్తే ఆకాశం అనేది తెరవబడుతుంది. 5:16 2 పర్యాయం. యేసు ప్రభు ప్రార్థన చేసినట్టు లూకా సువార్తలో 5:16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. సో కాబట్టి ఈ పైన 12 నుంచి మనం చదివినామనుకోండి, అక్కడ ఆయన యొక్క పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన యొక్క మనుషుడు ఉండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొని. సో కాబట్టి ఇది 2వ పర్యాయము
యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినట్టు రాయబడింది. ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేసింది ఆరోగ్యం కొరకు, వెల్నెస్. ఒకటి వరల్డ్, రెండు వెల్నెస్. మన సంఘానికి వస్తున్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. దాని తర్వాత అందరి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయాలి. సో ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తాం, దానికంటే ముఖ్యంగా ఆత్మీయ ఆరోగ్యం కొరకు మనము ప్రార్థన చేస్తాం. సో కాబట్టి ఆత్మీయ ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యం. సో ప్రార్థనకి ప్రవర్తనకి ఖచ్చితంగా కనెక్షన్ అనేది ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో దేవుడు నాకు ఏదైతే నేర్పించినాడో అదే నేను మీకు చెప్తున్నాను. నా ప్రవర్తన సరిగ్గా లేకపోతే నేను ఎన్ని గంటలు ప్రార్థన చేసినా లాభం లేదు. అనవసరంగా ఎనర్జీ వేస్ట్, అనవసరంగా టైం వేస్ట్. దుప్పటి కప్పుకొని పండుకొని నయమైంది. లేదు, నీ ప్రార్థన అంగీకరించబడాలి అంటే నీ ప్రవర్తన నువ్వు మార్చుకోవాలి. ఏది ఏమైనా యేసు ప్రభు చూసేది మాత్రం ప్రవర్తన. మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే మనం ప్రార్థన చేసి కూడా లాభం. నా హృదయంలో కోరికలు వాంఛలన్నీ తీర్చబడాలి, దేవుడు నా ప్రార్థన అంగీకరించాలి అంటే నీ ప్రవర్తన మార్చుకోవాలి, వాక్యానుసారమైన ప్రవర్తనలోనికి వచ్చేసేయాలన్నమాట. సో కాబట్టి ఆత్మీయ ఆరోగ్యం, ఆత్మీయ ఎదుగుదల కొరకు కూడా మనము ప్రార్థన చేస్తాం, శారీరక ఆరోగ్యం కొరకు కూడా మనము ప్రార్థన చేస్తాం. మన సంఘానికి వచ్చే వాళ్ళందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి. ఆత్మీయంగా అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలి. అరికాలు మొదలుకొని మరి నడినెత్తి వరకు స్వస్థత కొంచెం కూడా లేదు. ఎక్కడ చూసినా గాయములే. కోపము, ఈర్ష, కపటము, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రము, ఇవే గాయాలు. ఇవన్నిటితో ప్రజలు నిండిపోయి ఉన్నారు చర్చిలో. వాళ్ళ గాయాలు ఎవరు మాట్లాడాలి? ఆత్మీయ స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యం. సో ఆత్మీయ స్వస్థత అనుగ్రహించేది కూడా కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరు మాత్రమే. వేరే ఎవరు కూడా మనకి ఆత్మీయ స్వస్థత అనేది అనుగ్రహించారు. సో కాబట్టి 5:16 రెండవసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినట్టు ఇక్కడ రాయబడింది. మొదటిసారి రాయబడింది వరల్డ్, రెండవసారి రాయబడింది వెల్నెస్ అంటే ఆరోగ్యం కొరకు. ఇప్పుడు 6:12 మనం చదువుకున్న భాగం 6:12. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. నిజం చెప్పాలంటే రాత్రి అంతా ప్రార్థన చేయాలి అంటే అదో పెద్ద యుద్ధం. అది ఖచ్చితంగా మనం మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయలేం. నైట్ అంతా మోకాళ్ళ మీదనే ఉండాలంటే చాలా పెద్ద యుద్ధం. మసులుతూనే ఉంటాం, కొద్దిసేపు కూర్చుంటాము, కొద్దిసేపు మోకరిస్తాము, కొద్దిసేపు ఇటు మసులుడు అవుతుంది, అక్కడికి మసులుడు అవుతుంది, మసులుడే ఉంటుంది. పెద్ద యుద్ధం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ యేసు ప్రార్థన చేసింది కూడా అదే. ఆ తర్వాత వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. వార్ఫేర్, ఈ లోకంలో మనము ఎట్లా యుద్ధం చేయాలి, మరి సాతానుడు తీసుకొచ్చే శోధనలు కానివ్వండి, ఈ లోకంలో వచ్చే శ్రమలు కానివ్వండి, ఈ లోకంలో మనకు ఎదురయ్యే పరిస్థితులలో మనం ఎట్లా నడుచుకోవాలి, ఆ పరిస్థితులని ఎట్లా ఎదిరించాలి అనే సంగతి ఆ తర్వాత వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది అన్నమాట. సో కాబట్టి వార్ఫేర్, యుద్ధంలో మనము ఎట్లా జయించాలి అనే సంగతి, దాని కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేశారన్నమాట. సో ఇది 3. 9:18 లూకాసు వార్త. లూకాసు వార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారి నడుగగా. సో కాబట్టి 9:18 లూకాసు వార్త 9:18 వచనం మనం చదివినాము. 4వ పర్యాయము మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా.
Fourth time, it is recorded in Luke's Gospel of prayer of Jesus Christ. సో 4వ పర్యాయము యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినాడు అనేది లూకాసు వార్తలో ఇక్కడ రాయబడింది. సో ఆయన దేని గురించి ప్రార్థన చేసిండంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం కొరకు ఇక్కడ ఆయన ప్రార్థన చేసినాడు అనమాట. సో కాబట్టి దాని తర్వాత వచనాలు మనం చదివితే నేనెవరిని అని అనుకుంటున్నారు ప్రజలందరూ, చెప్పండి. సో దేవుని వాక్యం కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేశారు. సో మనం కూడా ఇప్పుడు ఈ అంశాలతో పాటు మన దగ్గర ఉన్న అంశాలు, మన బంధువుల కొరకు, వీళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. సో అంతకంటే మించి దేవుని వాక్యం, ప్రభువా మా చర్చిలో దేవుని వాక్యం అనేది సమృద్ధిగా ఉండాలి, దేవుని వాక్యం వినడానికి ప్రజలందరూ పరిగెత్తుకుంటూ రావాలి. సో ఆదివారం రోజు ఎంతమంది అయితే వస్తున్నారో సో అంతేమంది ప్రార్థన కూడికకు కూడా రావాలి అని మనం ప్రార్థన చేస్తాం. వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, ఈ రెండు ప్యారలల్గా పోతాయి అన్నమాట. ఈ రెండు రైల్వే ట్రాక్ అన్నమాట. కాబట్టి వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన రెండు ప్యారలల్గా పోవాలి. ఒకటి ఉంది ఇంకోటి లేదు అంటే లాభం. నేను ప్రార్థనే చేస్తా, నేను వాక్యం మాత్రం చదవా, వాక్యం పక్కన పెట్టేస్తా అని అంటే అది నడవదు, అది చెల్లదు. అది పోనీ నేను ఉట్టి వాక్యమే చదువుతా, ప్రార్థన చేసుకో, మీరు నా కోసం ప్రార్థన, అది కూడా చెల్లదు. కాబట్టి దేవుడు నాకు నేర్పించిన మాట ఇంతకుముందు నేను ఒకసారి మీకు చెప్పినాను. సో నేనేం చేస్తానంటే ప్రతిసారి సపోజ్ ఒక యవనస్తుడు కనుక నాకు అడిగినాడు, అన్న నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి. నేను ఆ యవనస్తుని కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రార్థన చేస్తూ నేనేం చేస్తానంటే వాక్యాన్ని చదువుతుంటాను. వాక్యం చదివితే దేవుడు మాట్లాడతాడు, నీ ప్రార్థన నా సన్నిధికి చేరిద్ది అని దేవుడు మాట్లాడితే ఆ అంశాన్ని ఆపేస్తాం ఇక అక్కడనే. ఆ యవనస్తుడికి ఉద్యోగం రావాలి అని నేను ప్రార్థన చేసినాను, ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరిపోయింది, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేసినాడు. సో ఆ అంశాన్ని వదిలిపెట్టేస్తాం ఇక అక్కడనే, అయిపోయింది. అది దాని గురించి మనం మళ్ళీ ప్రార్థన చెయ్యం, అయిపోయింది. ఇక ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరిపోయింది, ఆయన తర్వాత దానికి ఆన్సర్ అనేది ఇచ్చేస్తాడు. విశ్వాసాన్ని బట్టి మనము ముందుకి కొనసాగుతాం. వేరే ఎవరో యవనస్తుడు వచ్చినాడు, మ్యారేజ్ ప్రపోజల్ కోసం ప్రార్థన చేయండి బ్రదర్ అని అంటాడు. ఆ బ్రదర్ గురించి కూడా మనము ప్రార్థన చేస్తాం. సో నీ ప్రార్థన నేను అంగీకరించి తిని అని దేవుడు మాట్లాడతాడు. ఆ ప్రార్థన అక్కడితోని మళ్ళీ జీవితంలో ఆ ప్రార్థన ఎదుగుతుంది. ఆ ప్రార్థన దేవునికి వాక్యము ప్రార్థన రెండు ప్యారలల్గా పోవాలి. ఒకటి చేస్తా ఇంకోటి చెయ్యాలంటే కాదు. ఇక నువ్వు వానికి పెళ్ళి అయిపోతుంది, వాడు పిల్లలు కూడా కంటా ఉంటాడు, ఇంకా పెళ్ళి అని ప్రార్థన చేస్తాం. కాబట్టి వాక్యము ప్రార్థన రెండు ప్యారలల్గానే పోవాలన్నమాట. సో కాబట్టి రెండు చాలా ప్రాముఖ్యం. అందుకే చర్చిలో వాక్యం అనేది కూడా ఉండాలి, ప్రార్థన అనేది కూడా ఉండాలి. ప్రార్థన లేకుండా ఉట్టి వాక్యమే ఉంది అని అంటే లాభం లేదు. వాక్యం లేకుండా ఉట్టి ప్రార్థననే ఉంది అని అంటే అది కూడా లాభం లేదు. సో చర్చిలో రెండు ప్యారలల్గా ఉండాలి. వాక్యం ఎంతైతే వెల్లడి అవుతుందో అదే క్రమంగా ప్రార్థన కూడా ఉండాలి. 1 కిలో వాక్యం అయితే కిలో ప్రార్థన, అట్లా రెండు సమానంగా ఉండాలి. కాబట్టి ఆదివారం రోజేమో చాలామంది వస్తున్నారు, ఆందాక కూర్చుంటారు. ప్రార్థన గుడికి వచ్చేసరికి ఎవరే రాదు. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా మరి ఆదివారం రోజు చాలామంది వస్తున్నారు కానీ ఇప్పుడు ఎవరు రావట్లేదు, ప్రార్థన గుడికి రావట్లేదు. మన దగ్గర బైబిల్ స్టడీ కూడా లేదు. బైబిల్ స్టడీ అంటే వాక్యం కూడా లేదు. ఆ వాక్యం కొరకు కూడా మనము ప్రార్థన చేస్తాం. కాబట్టి బైబిల్ స్టడీస్ తీసుకునే వాళ్ళని మా మధ్యలో నుంచి మీరు లేపుకోండి. బైబిల్ స్టడీస్ మాకు కావాలి, వాక్యాన్ని వినాలి. ఇప్పుడు హెల్త్ డైరెక్టర్ ఏం చేసినాడంటే కరోనా వైరస్ 3rd వేవ్ అనేది అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. అందరూ ఆఫీసులు తెరుచుకోండి, హాయిగా మీరు పని చేసుకోండి. ఇక రోజుకు మనకు 100 కేసులు కూడా రావి. ఇప్పుడు తెలంగాణ మొత్తం 100 కేసులు కూడా మనకు అయిపోయింది. కరోనా 3rd వేవ్ అయిపోయింది. 1st వేవ్ ఏమో 140 రోజులు ఉన్నది మొత్తం. దాని తర్వాత 2nd వేవ్ ఏమో 90 రోజులు ఉన్నది. ఈ 3rd వేవ్ అయితే 45 రోజులు అయిపోయింది. సో కాబట్టి మనకు ద్వారాలు తెరవబడే ఉన్నాయి. సో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు.
ప్రజలందరూ మందిరానికి ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు. అందరికీ భయం అనేది పోయింది. కాబట్టి మాది కూడా ఆఫీస్ ఓపెన్ అయిపోయింది. 100% అటెండెన్స్ రావాలి అని చెప్పేసినారు వాళ్ళు. కాబట్టి అందరూ వచ్చేస్తారు. సో వచ్చిన ప్రజలకి ఆత్మీయ ఆహారం అనేది సమృద్ధిగా మనం పెట్టేయాలి. సో ఆ ఆత్మీయ ఆహారం కొరకు మనం ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాం. వచ్చిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఖాళీగా బయటికి వెళ్ళకూడదు. వాడు దేవుని మందిరంలో ఉన్న సంతోషం చేత నింపబడి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని అట్లా మనము ప్రార్థన చేస్తాం. సో ఇక్కడ ఏమైంది అంటే 9:18 ఇక్కడ ఏం చేసినారు అంటే, సో యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యం కొరకు ఆయన ప్రార్థన చేసినట్టు మనము చూస్తున్నాం. సో దాని తర్వాత 9:28 5వ పర్యాయం యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసింది లూకా 9:28. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు దేని గురించి ప్రార్థన చేసినారంటే, వర్క్ ఆఫ్ గాడ్, దేవుని పని, మందిరంలో దేవుని పని, మన సంగారెడ్డిలో దేవుని పని, మన రాష్ట్రంలో దేవుని పని, మన దేశంలో దేవుని పని. అట్లా సార్వత్రిక ప్రపంచం అంతా కూడా దేవుని పని. సో దేవుని పని కొరకు ఇక్కడ ప్రార్థన చేసినాడు. సో 5వ పర్యాయం మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ప్రార్థన దేని గురించి అంటే, సో వర్క్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పని. దేవుని పని అనేది ఈ భూమి మీద జరగాలి. సో ఆ పనిని దేవుడు ఏం చేసినాడంటే, సామాన్యమైన మానవులను మనకు అప్పగించాడు. ఆయన తలుచుకుంటే ఈ యొక్క పరిచర్య దేవదూతలకు అప్పగించవచ్చు. కానీ ఏ యోగ్యత, ఏ అర్హత, ఎందుకు పనికిరాని దౌర్భాగ్యులమైన మనకు దేవుడు ఈ యొక్క పరిచర్యను అప్పగించాడు. ఒకటే ఆయన మనల్ని నమ్మినాడు. అంతేనా? మనల్ని నమ్మి ఆయన ఈ పరిచర్యను మనకి అప్పగించాడు. ఇప్పుడు ఆయన నమ్మిన దానికి మనం నమ్మక ద్రోహం చేయాలనా లేకపోతే ఏం చేయాలి? నమ్మకంగా ఆయన పని చేయాలా లేకపోతే నమ్మక ద్రోహం చేయాలా? ఇప్పుడు 12 మంది యేసుప్రభు శిష్యులు ఉన్నారు. అందులో ఒకడు నమ్మక ద్రోహం చేశాడు కదా, వెనకాలనే ఉన్నాడు. వాడు కూడా శిష్యుడే, నమ్మక ద్రోహం చేశాడు. దేవుడు వాడిని నమ్మి గల్లపెట్టి వానికి అప్పగించినాడు. వాని పని మొత్తం గల్లపెట్టినే. వచ్చిన చందా చూసుకోవాలి, లెక్కలు కరెక్ట్గా రాసి పెట్టాలి. కొన్ని మందిరంలో స్పెషల్ మీటింగ్ జరుగుతున్నాయి అంటే వాటికి సంబంధించిన అక్కర్లన్నీ చూసుకోవాలి. సో ఆ పని కూడా వాడు నమ్మకంగా చేయాలి. నమ్మక ద్రోహం చేసేసినాడు యేసు. దేవుడు ఏ నమ్మకం అయితే పెట్టి ఈ పరిచర్య నీకు నాకు అప్పగించినాడో ఆ నమ్మకాన్ని మనం కాపాడుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా? సో కాబట్టి మరి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైతే నన్ను తన్నుటకు తన మడిమెనెత్తెను, వెన్నుపోటు పొడిచినాడట యేసు. ఎంత దౌర్భాగ్యమో కదా. యేసు ప్రభు ఏమేమి అద్భుతాలు చేస్తున్నాడో పక్క నుండే చూస్తున్నాడు. ఆయన గాలిని గద్దిస్తే గాలి ఆగిపోయింది, సముద్రం పొంగుతుంది. ఆ పొంగుతున్న సముద్రాన్ని గద్దిస్తే సముద్రం కూడా ఆయన మాటకు లోపడ్డది. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, అపవిత్రాత్మలు గలగలగల వణికిపోతున్నాయి ఆయన మాటకి. హృదయంలో భయం అనేది వస్తుందా రాదు? యాడిగిపోయిందా భయం? లాస్ట్కి వచ్చేసరికి ఆ భయం యాడిగిపోయింది. అరే, దేవుని స్వరం ఇంత భయంకరమైన స్వరం, ఆయన స్వరానికి అపవిత్రాత్మలు కూడా గడగడ వణికిపోతున్నాయి. వాతావరణం కూడా ఆయన మాట వింటుంది. సో భయం అనేది పూర్తిగా పోయిందన్నమాట వాళ్ళకి. సో దేవుని అందరి భయభక్తులు కలిగి మనము దేవుని యొక్క పరిచర్య చేయాలని, మనం దేవుని యొక్క పని ఇక్కడ చేయాలని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు ఏమీ చేయలేదు. అంతా తండ్రి చిత్తం, అంతా తండ్రి ఎట్లయితే చెప్పినాడో అట్లనే చేసినాడు ఆయన.
ఆయన సొంత ఆయననే చెప్పినాడు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను భూమి మీదకి రాలేదు. నాకు తెలిసి ఆయన ఆయన ఇష్టానుసారంగా పోయి ఒక గిలాసుని మంచినీళ్ళు కూడా తాగిండో లేదు ఆయన. నాకు డౌట్ వస్తుంది. సో ఈ మంచినీళ్ళు నా తండ్రి నన్ను తాగుమన్నడో లేదో అనే డౌట్ వచ్చింటుంది ఆయన. సో కాబట్టి ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఈ భూమి మీదకి ఆయన రాలేదు. సో దేవుని తండ్రి యొక్క పని ఎంత అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినారో ఆయన యొక్క మాటలను బట్టి తెలుసుకోవచ్చు, ఆయన యొక్క ప్రవర్తనను బట్టి కూడా తెలుసుకోవచ్చు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది. దొంగతో పలికిన మాట. సో ఆ దొంగ ఏం చేసినాడంటే యేసు ప్రభు పలికిన మొదటి మాట విన్నాడు. తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. ఆ మాట విన్న తర్వాత ఆ దొంగ హృదయం లోపల పశ్చాత్తాపం వచ్చింది. ఈయన నేను సేమ్ పనిష్మెంట్లో ఉన్నాం. ఆయనని ఎట్లా కొట్టినారో నన్ను కూడా గట్లనే కొట్టినారు. ఆయనకు ఎటువంటి శిక్ష ఇచ్చినారో నాకు కూడా అటువంటి శిక్షనే ఇచ్చినారు. నన్ను ఎవరైతే కొట్టినారో నేను వాళ్ళని క్షమించలేకపోతున్నా, కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన నాలాంటి వ్యక్తి కాదు. ఈయన నాలాంటి వ్యక్తి అయితే నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు పశ్చాత్తాపం వచ్చేసేది. ఆ శిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు కూడా ఆత్మలను సంపాదించడం యేసుప్రభు వదిలిపెట్టినాడు. అది అసలైన పరిచర్య అంటే అది. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పిన, ఏది నేర్చుకోవాలన్నా సరే యేసుప్రభు దగ్గర నుంచే నేర్చుకోవాలి. శిలువలో ప్రాణాలు పోతున్నా కూడా ఒక ఆత్మని యేసుప్రభు కాపాడేశాడు. ఒక్క మాటతోను కదా, ఆ మాటలో ఎంత శక్తి ఉంది. అందుకే మన చర్చిలో వాక్యం అనేది ఉండాలి. వాక్యంలో శక్తి ఉంది. ఈ వాక్యం కనుక అట్లా వెళ్తుంటే ప్రజల హృదయాలు కదిలిపోతాయి. కాబట్టి వాక్యం కొరకు కూడా ప్రార్థన చేస్తాం, అలాగే దేవుని పని కొరకు కూడా మనము ప్రార్థన చేస్తాం. 11:1 లూకాసు వార్త. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పించిన పని కూడా చేసినాడు. సో కాబట్టి ఏమంటే ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా మనం మంచిగా జాగ్రత్తగా చదివితే ఆయన శిష్యులని తయారు చేసినాడు అన్నమాట. సో ఏమి అంటే వారియర్స్, యుద్ధ వీరులు, ఒక సైనికుల్లాగా మన అందరినీ తయారు చేస్తున్నాడు ఇస్తున్నాడు. సో కాబట్టి వారియర్స్, సో వీ పీపుల్ ఆర్ వారియర్స్ ఇన్ దిస్ వరల్డ్. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సైనికులము. సో ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో యేసు ప్రభు ఏం చేస్తాడంటే మంచి సైనికులుగా వాళ్ళని తయారు చేస్తాడు. సో వీ షుడ్ బికమ్ వారియర్స్ ఆఫ్ క్రైస్ట్. సో కాబట్టి అలాగా మనము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. మన మందిరానికి ఎంతోమంది యవనస్తులు వస్తున్నారు. వాళ్ళంతా కూడా తిమోతిలాగా మంచి సైనికులుగా కావాలి, తీతులాగా మంచి సైనికులుగా కావాలి. ఒక తిమోతిలాగా వాళ్ళు స్థిరపడాలి, ఒక తీతులాగా వాళ్ళు ఉండాలి. ఒక జేమ్స్ అనే వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. సో ఆయన గురించి విన్న మాట ఏమంటే ఒంటె మోకాళ్ళు గలవాడంట ఆయన. ఒంటె మోకాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి. అట్లా ఆయన జీవితం మొత్తం మోకాళ్ళ మీదనే గడిపాడు. ఒంటె మోకాళ్ళు గలవాడు. ఆయన జీవితం అంతా మోకాళ్ళ మీదనే గడిపినాడు. మోకాళ్ళ మీద గడిపి ఆయన మోకాళ్ళ మీదకే వెళ్ళిపోయాడు. అంత స్ట్రాంగ్ మోకాళ్ళు ఉన్నాయి ఆయనకి. అలాంటి వ్యక్తులని, అలాంటి యుద్ధ వీరులని, అలాంటి వారియర్స్ని మా మధ్యలో మీరు తయారు చేయండి అని మనం ప్రార్థన చేస్తాం. సో ఇది 6వ పర్యాయం యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినట్టు మనము చూస్తున్నాం. సో కాబట్టి 7వ పర్యాయం 22:40 లూకాసు వార్త 22:40.
22వ అధ్యాయము 40వ వచనం నేను చదువుతున్నాను. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. సో విల్ ఆఫ్ గాడ్. సో 7 పాయింట్లలో లాస్ట్ పాయింట్ మనం చూసింది ఏంటంటే విల్ ఆఫ్ గాడ్. నా ప్రవర్తన ఎట్లున్నా, వెదర్ దట్ బిహేవియర్ ఈజ్ యాజ్ పర్ విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్, లాస్ట్లీ తెలుసుకోవాల్సింది అది. నా ప్రవర్తన అనేది దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా. సో ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక, నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ప్రభువా, మీ చిత్తానుసారంగా ఇక్కడ పరిచర్య జరిగించండి. మీ చిత్తమే ఈ యొక్క సంఘం పట్ల నెరవేర్చబడును గాక. మీ చిత్తమే మా జీవితాల పట్ల నెరవేర్చబడును గాక. ఎవరైనా యవనస్తులు వచ్చి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి అంటే, ప్రభువా యవనస్తుని పట్ల మీ చిత్తమే సిద్ధించును గాక. మ్యారేజ్ ప్రపోజల్ కోసం ఎవరైనా వచ్చి ప్రార్థన చేయండి అన్నారంటే, ప్రభువా మీ చిత్తం, దేనికైనా సరే మీ చిత్తం, మీ చిత్తం, మా సొంత చిత్తం కాదు, మా సొంత ఆలోచనలు కాదు. మన సంఘం పట్ల ఏమి అంటే దేవుని చిత్తం సిద్ధించును. సో విల్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క చిత్తము మన పట్ల, మన సంఘం పట్ల జరగాలని మనము ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు రాత్రి అంతా ఆయన ప్రార్థన చేసినాడు. సో 7 విషయాలు మనము చూసినాము. 1 లూకాసు వార్త 3:21 వరల్డ్, ప్రపంచం అంతటి కొరకు ప్రార్థన చేస్తాం. లూకాసు వార్త 5:16 వెల్నెస్, ఆత్మీయ ఆరోగ్యము, అలాగే శారీరక ఆరోగ్యం కొరకు కూడా మనము ప్రార్థన చేస్తాం. 6:12 సో వార్ఫేర్, యుద్ధంలో ఎట్లా జయించాలి, ఎట్లా పోరాడాలి. సో ప్రార్థనలోనే పోరాడతాం. ప్రార్థన అంటేనే పోరాటం అన్నమాట. కాబట్టి యాకోబు కూడా రాత్రి అంతా పోరాడినాడు. సో దూతను పట్టుకున్నాడు అన్నమాట. నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. నిజానికి దేవదూతకు చాలా బలం ఉంటుంది. యాకోబు అంటే మోసగాడు, ఒక ఏలుతోనిలో కొట్టేస్తే అయిపోతుంది. కానీ ప్రార్థనలో అంత శక్తి ఉంది. దూతను కూడా పట్టుకొని ఆపేసినాడు ఆయన. సో కాబట్టి ప్రార్థనలో చాలా శక్తి ఉన్నది. ఒక దూతని పట్టుకొని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను, ఒరే నాయన తెల్లారుతుందిరా నేను పోవాలిరా అని అంటే కూడా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే. సో ప్రార్థనకి మోకాళ్ళ మీద పోయిందంటే ఆయనకు అంత శక్తి వచ్చేసింది. రాత్రి అంతా ప్రార్థన చేసినాడు. సో కాబట్టి రాత్రి అంతా యుద్ధం చేసినాడు. 9:18 వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని వాక్యం కొరకు మనము ప్రార్థన చేస్తాం. 9:28 వర్క్ ఆఫ్ గాడ్. సో దేవుని పని కొరకు మనము ప్రార్థన చేస్తాం. 11:1 వారియర్స్. సో మా మధ్యలో యవనస్తులని మీరు ఒక తిమోతి లాగా తయారు చేయాలి, ఒక జేమ్స్ లాగా తయారు చేయాలి, ఒక టైటస్ లాగా తయారు చేయాలి మా దగ్గర ఉన్న విశ్వాసులను. సో ఇంకా అంటే ఏమంటాం, అకుల్లో ప్రిస్కిల్లా అని కూడా అంటాం. సో అలాంటి వాళ్ళు, అలాంటి జంటలు, అలాంటి కుటుంబాన్ని మీరు మా మధ్యలో తయారు చేయండి అని మనం ప్రార్థన చేయాలి. 22:40 ఏమంటే దేవుని యొక్క చిత్తం. సో మన పట్ల, మన సంఘం పట్ల దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చును గాక అని మనము ప్రార్థన చేస్తాం. సో 1743 సంవత్సరంలో అమెరికా దేశంలో ఒక చర్చి ఉన్నది. 1743 ఇయర్లో అమెరికా దేశంలో ఒక చర్చ్ ఉంది. సో ఆ చర్చికి ఏమి అంటే 500 మంది ఫ్యామిలీ, అంటే జతలు భార్యాభర్త అట్లా. సో 500 కపుల్ అనమాట, 500 కపుల్స్ ఆ మందిరానికి వస్తున్నారు. మందిరానికి 500 మంది జతలైతే వస్తున్నారు, కానీ వాళ్ళ పిల్లలు మందిరానికి వస్తలేదు. వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు మాత్రము మందిరానికి రావట్లేదు.
సో ఒక కుటుంబానికి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు అనుకున్నా, సో 500 మల్టిప్లైడ్ బై 2, 1000 పీపుల్. 1000 మంది మా మందిరానికి రావట్లేదు. పాస్టర్ గారికి లోపల సమాధానం లేదు, నెమ్మది లేదు. 500 మంది మందిరానికి వస్తున్నారు కానీ యంగ్ పీపుల్, యవనస్తులు వాళ్ళ పిల్లలు మందిరానికి రావట్లేదు. సో ఇది కథ కాదు, ఇది నిజంగా జరిగింది. సో నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు నాకు ఒక ప్రేయర్ బుక్ ఇచ్చినారు, ప్రేయర్ గైడ్. సో అది ఆ ప్రేయర్ గైడ్ ఏమి అంటే హైదరాబాద్లో ఉన్న ఏరియాస్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టినారు. కలెక్ట్ చేసి రోజు 7 ఏరియాస్, అన్ని కాలనీస్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టి ఒక బుక్ తయారు చేసినారు. సో ఒక యవనస్తుడు ఏం చేసినాడంటే చాలా కేర్ఫుల్గా గమనించినాడు, ఎవరు చైన్ ప్రేయర్కి క్రమం తప్పకుండా వస్తున్నారు, ఎవరు సంఘ ప్రార్థనకి క్రమం తప్పకుండా వస్తున్నారు, ఎవరు రాత్రి ప్రార్థన క్రమం తప్పకుండా వస్తున్నారని మంచిగా జాగ్రత్తగా గమనించినాడు. గమనించి ఒక 4-5 యవనస్తులకు ఫ్రీగా ఇచ్చేసినాడు అప్పుడు. అందులో నేను కూడా ఓకే. సో అందులో ఈ ఫిబ్రవరి మంత్ 12 months కాబట్టి 12 ఇన్స్పిరేషనల్ ప్రేయర్స్ అందులో ఉన్నాయి. దేవుని భక్తులు మరి ప్రార్థన ద్వారా ఎలాంటి ఉజ్జీవం వాళ్ళ సంఘంలో వచ్చింది అనే సంగతి అక్కడ 12 యథార్థ సంఘటనలు అక్కడ రాయబడ్డాయి. ఫిబ్రవరి మంత్లో ఉన్న సంఘటనే నేను మీకు చెప్తున్నాను. సో 1743 ఇయర్లో అమెరికా దేశంలో 500 మంది కపుల్స్ వస్తున్నారు కానీ వాళ్ళ పిల్లలు రావట్లేదంటే పాస్టర్ గారికి హృదయంలో శాంతి సమాధానం లేదు, నెమ్మది లేదు. సో ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే విలాప వాక్యములు మనందరికీ బాగా తెలుసు. లామెంటేషన్స్ 2:19 విలాప వాక్యములు 2వ అధ్యాయము. ఈ యొక్క పాస్టర్ గారు వాక్యం చదువుతూ ఉంటే సో దేవుడు మాట్లాడిన మాట అన్నమాట. సో విలాప వాక్యములు 2:19 నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. సో కాబట్టి నీ సంఘానికి ఎవరైతే 1000 మంది పిల్లలు రావట్లేదో వాళ్ళు వాళ్ళ పిల్లలు కాదు, నీ పసిపిల్లలు, వాళ్ళు నీ పిల్లలు అని దేవుడు మాట్లాడాడు ఆ పాస్టర్. ఆ మాట ఆయనకి చాలా అప్పుడు ఆదరణ వచ్చింది. ఆయన నా కన్న పిల్లలు మందిరానికి రాకపోతే నాకు ఎట్లుంటుంది, నా కన్న పిల్లలు రక్షణ పొందకపోతే నాకు ఎట్లుంటుంది, నేను బయటికి పోతే నా సాక్ష్యం ఎట్లుంటుంది అనే సంగతి ఈ పాస్టర్ గారికి తట్టేసరికి సో ఆ రోజు నుంచి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టినాడు. రవ్వా నా పిల్లలు 1000 మంది మందిరానికి రావట్లేదు, నా పిల్లలు 1000 మంది మందిరానికి రావట్లేదు. సో 3 months కంటిన్యూస్గా 3 నెలలు అంటే ఎగ్జాక్ట్లీ 90 days ఆయన మోకరించి చేతులు పైకెత్తి క్రమం తప్పకుండా అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన పట్టుదలతోని ప్రార్థన చేసినాడు. సో ఆ 3 months అయిన తర్వాత పిల్లలందరూ లోపలికి వచ్చేసినారు, కూర్చొనికి జాగలేదు. ఎంత గొప్ప ఉజ్జీవం అనేది ఆ యొక్క చర్చిలో వచ్చిందంటే ఆ వచ్చిన పిల్లలందరూ స్టార్టింగ్లో ఇక్కడ నుంచి ఆందాక కూర్చున్నారు, వాళ్ళు ఇక్కడ నుంచి ఆందాక కూర్చున్నారు. అందరికంటే ఫస్ట్ వాళ్ళే వస్తున్నారు, అందరికంటే ఫస్ట్ వాళ్ళే కూర్చుంటున్నారు. రెగ్యులర్ వచ్చేటోళ్ళ ప్లేసు. సో కాబట్టి మన చర్చికి వచ్చే బిలీవర్ మనమంతా ఒకే కుటుంబం. సో కాబట్టి వీళ్ళందరి కొరకు కూడా మనము ప్రార్థన చేస్తాం. ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి. సో సమయాన్ని బట్టి మనం ఒక్కొక్కటి తెలుసుకుంటాం. కాబట్టి మన దగ్గర కూడా చాలా అంశాలు ఉన్నాయి. సో ఈ యొక్క వాక్యాన్ని మనము ఇంతటితో ముగిస్తున్నాము. సో ఇప్పుడు మనం ప్రార్థనలో కొనసాగుతాం. సో బైబిల్లో రాయబడింది, నా హృదయంలో గనుక నేను పాపము లక్ష్యము చేసిన ఎడల యెహోవా నా ప్రార్థన వినండి. కాబట్టి ఫస్ట్ ఒక 2 minutes మనము శుద్ధి చేసుకుంటాం, దేవుని సన్నిధిలో అన్నీ కడిగేసుకుంటాం. మన మైండ్, మన హార్ట్, మన సోల్, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ కడిగేసుకొని మనం ప్రార్థనలో కొనసాగుతాం. సో
టైంని బట్టి ఈ యొక్క అంశాలు కూడా నేను చెప్తాను. సో ఈ యొక్క అంశాలను బట్టి కూడా మనము ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో కొనసాగండి.